కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అని అంటున్నాడు. మరి లొట్టపీసు కేసు అంటే విచారణకు ఎందుకు వెళ్ళదు? అప్పటికి హైకోర్టు మొట్టికాయ వేసింది. అయినా కూడా ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని పోనిస్తున్నాడు ఆయన. అసలు ఈ ప్రశ్నలకు దర్యాప్తులోనే జవాబు దొరుకుతుంది. అవేంటంటే సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందింది, ఏది ఈ ఫార్ములా. కానీ ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్న పిటిషనర్ వాదనను ప్రస్తావిస్తూ ఈ వ్యవహారం ఏసీబీ దర్యాప్తులోనే తేలే అంశమని తీర్పులో హైకోర్టు పేర్కొంది. నిధుల దుర్వినియోగం జరిగినట్టు అభియోగాలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేసు పేరుతో చెల్లించిన సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, అది ఎవరికి చేరింది, రేసుపై నిర్ణయం తీసుకున్న కేటీఆర్కి ఆ సొమ్ము తిరిగి వచ్చిందా, అసలు ఏసీబీ నమోదు చేసిన అభియోగాల్లో నిజం ఎంతుంది, ఈ రేసు ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహించారు, రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేదంటే ఒక వ్యక్తి కోసమా, ఇది కాకపోతే నెక్స్ట్ జెన్ సంస్థను రక్షించడానికే ప్రభుత్వ సొమ్ము చెల్లించారా, 54.88 కోట్లు ప్రభుత్వ నిధులు తరలి వెళ్ళింది వాస్తవమే, రూల్స్ ఉల్లంఘించి చెల్లింపులు జరిగినాయా లేదా, సీజన్ 9 నిర్వహించిన స్పాన్సర్స్ సీజన్ 10 నిర్వహించే ముందు ఎందుకు తప్పుకున్నారు, అప్పటికప్పుడు ఆ బాధ్యతలను హెచ్ఎండిఏ ఎందుకు తీసుకుంది, మున్సిపల్ శాఖ ఆధీనంలోనే హెచ్ఎండిఏ ఉంది, ఆనాడు ఆ శాఖ మంత్రిగా నిందితుడైన పిటిషనర్ ఉన్నారు, ఆనాడు మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇవన్నీ జరిగినాయా లేదా, పిటిషనర్ చెప్తున్నట్లు నిధులు బ్యాంకు ద్వారానే వెళ్తే అవి ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరికి చేరినాయి, చేరిన వాళ్ళ నుంచి తిరిగి మరెవరికి వెళ్ళినాయి, మోసం ఎక్కడ జరిగింది, అసలు మోసం జరిగిందా లేదా, ఒప్పందం కంటే ముందే చెల్లింపులు జరిగాయా లేదా అనేది దర్యాప్తులో తేల్చాల్సిన ఉంది. అందుకే ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్ను కొట్టివేస్తున్నాం అని సాక్షాత్తు హైకోర్టు పేర్కొంది. ఇంతగానం క్లియర్గా హైకోర్టు చెప్పినాక కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమేమో వాగుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు, పాపం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మిస్టర్ కేటీఆర్ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఏముందో రేపు మీ మీద జరగబోయే దాన్ని వాళ్ళు ఎట్లా రియాక్షన్ అవుతారో వేచి చూద్దాం.